ఆంధ్రప్రభ, దిస్ ఈస్ తేజస్వి. ఈ సంక్రాంతికి మంచి టఫ్ ఫైట్ కి రెడీ అవుతుంది టాలీవుడ్. సైంధవ్తో వెంకీ మామ సై అంటుంటే మహేష్ బాబు గుంటూరు కారంతో ఘాటెక్కిచ్చేస్తున్నాడు. ఈ ఇద్దరితో పాటు నాగార్జున నాసామిరంగా అంటూ తొడగొట్టేస్తున్నాడు. అటు రౌడీ హీరో ఫ్యామిలీ స్టార్గా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఇక చిన్న హీరోయి అయిన తేజ సజ్జా హనుమాన్తో పెద్ద సౌండే చేస్తున్నాడు. చూద్దాం వీటిలో ఏవి థియేటర్లలో దుమ్ము రేపుతాయో. గుంటూరు కారం ఈ మధ్య కాలంలో ఆడియన్స్ సహనాన్ని ఈ సినిమా టెస్ట్ చేసినంతగా మరేదీ టెస్ట్ చేయలేదేమో. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో లాంచ్ అయిన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు మొదటి నుంచి అడ్డంకులే. షూట్లు, రీషూట్లతో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. దెబ్బకి పూజా హెగ్డే డేట్లు లేవంటూ పక్కకు తప్పుకుంది. అంతవరకు సెకండ్ హీరోయిన్గా ఉన్న బబ్లీ బేబీ శ్రీలీల ఫీమేల్ లీడ్గా ప్రమోట్ అయిపోయింది. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. అక్కడితో కథ ముగియలేదు. ఫైట్ మాస్టర్లు మారారు, సినిమాటోగ్రఫర్లు మారారు. మొత్తానికి డిసెంబర్ చివరి నాటికి షూటింగ్ ముగిసింది. ఎన్నోసార్లు రిలీజ్ డేట్లు వాయిదా పడ్డాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయింది. ఈ ఇబ్బందుల మాట ఎలా ఉన్నా ఈ యాక్షన్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 12న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ప్రిన్స్ మహేష్ ఊరమాస్ అవతార్, గురూజీ పంచ్ పవర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేస్తాయని టాలీవుడ్ లో టాక్. విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సైంధవ్. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సైకో అలియాస్ సైంధవ్ కోనేరు భార్య పిల్లలతో కలిసి ప్రశాంతంగా బతికేస్తుంటాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల అతను మళ్ళీ పాత శత్రువులతో తలపడాల్సి వస్తుంది. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. 75వ సినిమా కావడంతో వెంకటేష్ ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాడు. అటు హిట్ సిరీస్తో క్రేజ్ కొట్టేసిన శైలేష్ కొలను ఈ భారీ ప్రాజెక్ట్తో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. క్రిస్మస్ కి రావాల్సిన ఈ సినిమా సలార్ వల్ల సంక్రాంతికి రీషెడ్యూల్ అయింది. సంక్రాంతికి నాసామిరంగా అంటున్నాడు కింగ్ నాగ్. విజయ్ బిన్ని డైరెక్షన్ చేసిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఈ ఎవర్ గ్రీన్ హీరో. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మెయిన్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, మీర్నా మీనన్, రుక్సర్ తిల్లన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ దీనికి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మలయాళం నుండి రీమేక్ చేసిన ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా వస్తోంది. పెద్ద సినిమాల రేసులో కాకపోయినా ఓ మాదిరి టాక్ సంపాదించుకుంది హనుమాన్. జాంబీరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో మూవీ ఇది. చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి జాంబీరెడ్డితో అవార్డు కొట్టేసిన తేజ సజ్జా ఇందులో లీడ్ రోల్ చేస్తున్నాడు. అమృత అయ్యర్ ఫీమేల్ లీడ్ కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఓ మెయిన్ రోల్ చేస్తోంది. జాంబీరెడ్డి ఇచ్చిన హైప్ ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. అందుకే పెద్ద సినిమాలతో పోటీ పడుతూ జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది. టైగర్ నాగేశ్వరరావుతో దిగాలు పడిపోయిన మాస్ మహారాజా ఈగల్గా సంక్రాంతికి దూసుకురావాల్సింది. కానీ ఎందుకనో ఫిబ్రవరి 9కి రిలీజ్ డేట్ మారింది.
వరుస ఫ్లాపులతో దెబ్బ కొట్టేస్తున్నందుకో ఏమో రవితేజ ఇలా సైడ్ అయిపోయాడని టీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇది సంక్రాంతి సినిమాల చిట్టా. వీటిలో ఏది హిట్టో ఏది ఫట్టో తొందరలోనే తెలిపోతుంది.